మక్కా పట్టణానికి, మక్కా నగరానికి ఆహార ధాన్యాలు యమామా అనే ప్రాంతం నుండి సరఫరా అయ్యేవి. యమామా నాయకుడు సమామా బిన్ అసాల్ అనేటటువంటి వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి మక్కా ప్రాంతానికి వెళ్ళినప్పుడు మక్కా అవిశ్వాసులు ఆయన మత మార్పిడిపై దెప్పిపొడిచి ఆయన్ని అవమానించారు. అప్పుడు యమామా అంటున్నాడు, దైవ సాక్షిగా ముహమ్మద్ ప్రవక్త వారి అనుమతి లేనిదే ఒక్క గోధుమ గింజను కూడా మీకు పంపనని వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. ఖురైష్ ప్రజలు ఆందోళన పడ్డారు. ప్రవక్త మీరు అతనికి నచ్చ చెప్పండి అంటే సహృదయంతో ప్రవక్త వారు ఆవేదనను అర్థం చేసుకొని యమామా నాయకుడైనటువంటి సమామా బిన్ అసాల్ని కోరుతున్నారు, ఓ సమామా నీవు ఆంక్షలను ఉపసంహరించుకో అని చెప్పారు. వెంటనే ఆనాటి నుండి యమామా నుండి ఆహార ధాన్యాలు మళ్ళీ మక్కాకు సరఫరా అయ్యేవి. అంటే అపకారం చేపట్టిన వారికి అపకారాన్ని చేపట్టలేదు ఆ మానవ మహోత్తముడు, వారికి ఉపకారం చేశారు. ఇలాంటి అనేక సంఘటనలు మనకు చరిత్రలో కనబడుతున్నాయి.